श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्त रहस्यबोधम् श्रीबालधन्वि कुलवारिधिशितभानुम् श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। नमस्तस्मै वराहाय लीलयोद्धरते मही खुरमध्यगतो यस्य मेरुः खणखणायते। ప్రియ భగవద్బంధువులారా, ప్లవనామ సంవత్సర పుణ్యదినాన రెండవ రోజున శ్రీ వరాహపురాణ వైభవాన్ని మనమందరము కూడా తెలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఎస్వీబీసీ ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్లవ అంటే దాటించడము అని అర్థము. దేనిని దాటిస్తుంది, దేనిని దాటించాలి, ఎవరు దేనిని దాటాలో దానిని దాటిస్తుంది కాబట్టే దానికి ప్లవ అనేటువంటి పేరు పెద్దలు నిర్ణయించారు. సహజంగా ఎవరైనా సరే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఒక సాధనం ఉండి తీరాలి. ఇక్కడి నుంచి మరొక ఊరికి వెళ్ళాలి అంటే కారో బస్సో ఏదో ఒకటి ఉండి తీరాలి. లేదు, అవసరం లేదండి, నేను నడుచుకుంటూ వెళతాను అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాడికి శక్తి ఉండి ఉండవచ్చు. కొంత దూరం వెళ్ళిన తర్వాత నీరు అడ్డం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? ఈదుతూ వెళ్ళాలి. అది కూడా తమకు ఎంత శక్తి ఉన్నదో అంత మేరకు మాత్రమే ఈదగలరు. కానీ ఎక్కువ ఉంటే సముద్రాలు దాటాలి అంటే దాటగలడా? ఎవరి వల్ల అవుతుందండి? ఎవరి వల్ల అవదు. శ్రీమద్ రామాయణంలో హనుమంతుల వారికి మాత్రమే సాధ్యపడింది. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని మనం ఎప్పుడూ ప్రార్థిస్తున్నాం కదా. మనోజవం మారుతతుల్య వేగం, ఎక్కడికైనా సరే ఆయన అనుకున్నంత మాత్రాన వెళ్ళగలడు. అందువల్లే శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం అని వాల్మీకి మహర్షి అనుగ్రహిస్తారు. శతయోజన విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని ఆయన దాటి లంకకు వెళ్ళగలిగాడు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఆయన కూడా దాటలేనటువంటి ఒక సంఘటన ఉంది. ఏమిటి అంటే, రామచంద్రమూర్తికి తాను ఇచ్చినటువంటి మాట. తాను ఏ మాట ఇచ్చాడండి? సీతాదేవిని చూసి వస్తాను, తప్పకుండా ఆయన ఇచ్చిన అంగుళీయకాన్ని అక్కడికి వెళ్ళి ఇస్తాను అని మాట ఇచ్చాడు. తీరా లంకకు వచ్చి చూస్తే సీతాదేవి జాడ కనబడల. ఆలోచించాడు, బాధపడ్డాడు. ఇక లాభం లేక నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని చెప్పి భగవన్నామ స్మరణ చేశాడు ఆయన. అంటే భగవన్నామ స్మరణ చేస్తే కానీ కొన్ని ఆటంకాలు తీరవు. హనుమంతులు వారి లాంటి వారికే ఆయన ప్రార్థిస్తే కొద్దిసేపటికి సీతాదేవి కనిపించింది ఎదురుగా. ఈ హనుమంతుల వారు కూడా దాటాడు, కానీ దాటించగలడా? ఆయన వల్ల కూడా కాదు కదా. కాబట్టి దాటించేటువంటిది ఏమిటి అంటే భగవన్నామము మాత్రమే. సంసార సాగరం ఘోరం అనంత క్లేశభాజనం త్వామేవ శరణం ప్రాప్య నిస్తరంతి మనీషిణః అని శాస్త్రం చెబుతుంది. ఈ సంసారము అనేటువంటిది చాలా
దాటనలవి కానటువంటి ఒక పెద్ద సముద్రం లాంటిది. అనంత క్లేశభాజనం, అనేకమైనటువంటి కష్ట పరంపరతో కూడుకున్నటువంటిది. కాబట్టి దీన్ని దాటాలి అంటే త్వామేవ శరణం ప్రాప్య, ఓ భగవంతుడా నిన్ను మాత్రమే ఆధారముగా చేసుకొని నిస్తరంతి మనీషిణ, అందరూ కూడాను ఈ సంసారాన్ని దాటుతారయ్యా అని అంటారు పెద్దలు. అన్నమాచార్యుల వారు కూడా తన కీర్తనలో పై పై ముందట భవజలధి, దాపు వెనుక చింతాజలధి, చాపలము నడుమ సంసార జలధి, తేప ఏది ఇది తెగనీదుడకు. అంటే ఈ సంసారాన్ని దాటాలి అంటే పడవేదన్నా కావాలి కదా, సంసారాన్ని సాగరంతో పోలుస్తున్నాము కదా. కాబట్టి దాన్ని దాటాలి అంటే ఏదో ఒక తెప్ప ఉండి తీరాలి. ఆ తెప్పకి ఎలాంటి రంధ్రాలు ఉండకూడదు, మన బరువును మోయగలగాలి, ఇలాంటి లక్షణాలండి ఆ తెప్పకు ఉండాలి. లేకపోతే అది కూడా మనల్ని దాటించలేదు కదా. కాబట్టి తేప, ఈ చాపలము అనేటువంటి ఈ సంసారాన్ని దాటాలి, చాపలము మధ్యలో సంసారము మధ్యలో, వీటన్నిటినీ ఈ సంసారాన్ని దాటాలి అంటే పెద్ద తెప్ప ఏది అంటే భగవన్ నామమోట. నారాయణ నీ నామమే గతీక అని చెప్పి అన్నమాచార్యుడు కీర్తిస్తాడు. కాబట్టి ఆ భగవన్ నామాన్ని గనక మనం అనుసంధానం చేసుకున్నట్లయితే ఆ భగవన్ నామమే మనల్ని దాటిస్తుంది అనేటువంటి ఒక సంకేతాన్ని తెలియజేసేటువంటి వత్సరమే ఈ ప్లవనామ సంవత్సరం. మరి అలాంటి ప్లవనామ సంవత్సర పుణ్యదినాన రెండవ రోజున మనమందరం కూడా అడుగుపెట్టాం. ఇలాంటి ఈ పవిత్రమైనటువంటి దినములో మనం శ్రీ వరాహ పురాణ వైభవాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం. పురాణ వైభవాన్ని తెలుసుకోబోయే ముందు అసలు పురాణము యొక్క అవతరణ ఎందుకు జరిగింది, మరి ఆ పురాణాన్ని ఎన్ని విధాలుగా విభజించారు పెద్దలు, పురాణాలు ఎన్ని, పురాణానికి ఉండేటువంటి లక్షణాలు ఏవి, అసలు పురాణం అంటే అర్థం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకొని తరువాత వరాహ పురాణంలోకి మనం ప్రవేశిద్దాం. సమస్త వేదరాశి అంతా కూడా మనకు భగవంతుని యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఉంది. మరి అలాంటి ఆ భగవంతుణ్ణి ఎలా మనం ఉపాసించాలో దాన్ని కూడా మనకు వేదం తెలియజేస్తుంది. వేదాహి యజ్ఞార్థముపప్రయాతాః అని. వేదము ఎందువల్ల ఉద్భవించింది అంటే భగవంతుణ్ణి పూజించడానికి ఉద్భవించిందట. యజ్ఞార్థం అంటే యజ్ఞం చేయడం అంటే పెద్ద అగ్నిగుండం చేసుకుని చేయడం కాదండి. యజ దేవ పూజాయాం అర్చన అని అర్థం వాస్తవానికి. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో ఆ పరమాత్మను ధ్యానం చేస్తారు. కాబట్టి అగ్నిలో ధ్యానం చేసేటువంటి వారు హోమాన్ని చేస్తారు, నీటిలో ధ్యానం చేసేటువంటి వారు ఉంటారు, ఆకాశంలో ధ్యానం చేసేటువంటి వారు ఉంటారు, బింబల్లో ధ్యానం చేసేటువంటి వారు ఉంటారు. కాబట్టి రకరకాల పూజా విధానాలు మనకు వేదంలో చెప్పబడ్డాయి. కాబట్టి వేదాహి యజ్ఞార్థం ఉపప్రయాతాః, ఆ భగవంతుణ్ణి మనం అర్చన చేయడం కోసం అవతరించినటువంటిది ఈ సమస్త వేదరాశి. అదేమిటండి వేదరాశి అంటారేమిటండి? వేదము అనేటువంటిది 4 వేదాలుగా పెద్దలు చెబుతూ ఉంటారు కదండి. అంటే వాస్తవమే, అది కూడా వేదవ్యాస మహర్షి 4 విభాగాలు చేశారు. కానీ వాస్తవానికి మనకు ఇప్పుడు దొరికేటువంటి వేదం కంటే ఇంకా ఎంతో వేదం ఉంది, అనంతమైనటువంటి వేదం ఉంది. ఈ విషయం మనకు వేదంలోనే ఒక ఇతిహాసంలాగా పెద్దలు పొందుపరిచారు. భరద్వాజ మహర్షి వృత్తాంతం దానికి ఉదాహరణ. పూర్వం భరద్వాజ మహర్షి సంపూర్ణమైనటువంటి వేదరాశిని అధ్యయనం చేయాలి అని సంకల్పం చేశాట. ఆయన సంకల్పించినటువంటి ఆయన వేదాధ్యయనం చేస్తూ ఉన్నాడు. తన ఆయుః ప్రమాణం ముగియబోతూ ఉంది, అంటే 100 సంవత్సరాలు ముగియబోతూ ఉంది. వేదరాశి ఇంకా పూర్తి అవల. తాను అధ్యయనం చేయాలి అనుకున్నంత వేదాన్ని తాను అధ్యయనం చేయలే. ఇక ఏం చేయాలి? ఆయుష్ పెంచుకోవాలి. ఇక ఆయన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇలా తపస్సు చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆ తపస్సుకు మెచ్చినటువంటి ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా, నీకేం వరం కావాలి కోరుకో అన్నాడు. ఏమీ లేదండి, ఇంకొక 100 సంవత్సరాలు నాకు ఆయుష్ కావాలి అన్నాడు ఆయన. సరే, 100 సంవత్సరాలు ఆయుష్ను ఆయన ఇచ్చాడు, తీసుకున్నాడు. అంటే 200 సంవత్సరాలు ఆయుష్ అయిందన్నమాట.
కాబట్టి ఆ 200 సంవత్సరాలు వేదాధ్యయనం చేశాడు. అయినా పూర్తిగా ఆ వేదాధ్యయనం. మరి ఏం చేద్దాం అని మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభించాడు. మళ్ళీ ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ ఇంకొక 100 సంవత్సరాలు ఆయన కోరుకున్నాడు. ఇంకొక 100 సంవత్సరాలు ఇంద్రుడు ఇచ్చాడు. ఆ 100 సంవత్సరాలు కూడా వేదాధ్యయనం చేశాడు ఆయన. అయినా తాను చదవాల్సినటువంటి వేదం అలాగే ఉంది. ఇంకా మళ్ళీ 300 సంవత్సరాలు ఇప్పటికి పూర్తయ్యాయి. ఇక లాభం లేదు, మళ్ళీ తపస్సు చేద్దాం అనుకున్నాడు. మళ్ళీ తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు తపస్సు చేస్తే రకరకాల కోరికలు ప్రతి వాడికి ఉంటాయి. ఏ కోరిక కోరడానికి తపస్సు చేస్తాడో ఎవరికి తెలుస్తుంది? ప్రత్యక్షమైన తర్వాత నీకేం కావాలో కోరుకో అంటాడు. నాకు ఇది కావాలి అంటే ఇది ఇస్తాడు. ఇంద్రుడు కూడా ఏదో కావాలని తపస్సు చేసి ఉంటాడులే అనుకుని ప్రత్యక్షమయ్యాడు. ఈయన మళ్ళీ ఆయుష్ కోరుకున్నాడు. మళ్ళీ ఒక 100 సంవత్సరాలు. ఈయనకి అనుమానం వచ్చింది. భరద్వాజ మహర్షి మంచి వైరాగ్య సంపన్నుడు. ఇప్పుడు లోకం చాలా తుచ్చమైనది. మనిషి యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు అయితే ఆ 100 సంవత్సరాల్లో అతను దగ్గర కనీసం ఒక 25 సంవత్సరాలు పడుకుంటాడు. ఇక మిగతా 75 సంవత్సరాలు, ఆ సంవత్సరాల్లో వాడికి బాల్యము, యవ్వనము, తర్వాత వైరాగ్యం, బాల్యము, యవ్వనము, వార్ధక్యము. ఈ బాల్యం ఒక 5 సంవత్సరాలు పోతే 75లో 5 సంవత్సరాలు పోతుంది, 70 సంవత్సరాలు ఉంటుంది. ఈ 70 సంవత్సరాల్లో ఒక 20 సంవత్సరాలు యవ్వనాన్ని తీసేస్తే ఇక మిగిలింది ఏమిటి? 50 సంవత్సరాలు. మళ్ళీ ఈ 50 సంవత్సరాల్లో ఇంకో ఒక 30 సంవత్సరాలు తీసేస్తే ఇంకో 20 సంవత్సరాలు గట్టిగా అతని ఆయు ప్రమాణం చెప్పాలి. వాస్తవానికి అతను బుద్ధితో ఆలోచించగలిగేది కేవలం ఒక 20 సంవత్సరాలు మాత్రమే. ఈ 20 సంవత్సరాల్లో అతను భగవన్నామస్మరణ చేసినా, ఏదైనా డబ్బు ఆర్జించినా, లేకపోతే ఏదైనా పాపం చేసినా, ఏదైనా పుణ్యం చేసినా ఇది మాత్రమే, ఇకేమీ ఆర్జించలేడు. కాబట్టి మనిషి యొక్క ఆయు ప్రమాణం చాలా తుచ్చమైనది. భరద్వాజ మహర్షి చూస్తే చాలా వైరాగ్య సంపన్నుడు. ఏదైనా వరం కోరుకుంటాడేమో అని వస్తే ప్రతిసారి ఆయుష్య కోరుకుంటున్నాడు. ఇదేమిటి ఈయనకి ఇలాంటి బుద్ధి కలిగిందే, ఎందుకు ఈయన ఆయుష్ కోరుకుంటున్నాడు అని అనుమానం కలిగినటువంటి ఇంద్రుడు, ఏమయ్యా ఏం చేసుకుంటావు ఆయుష్ని? భరద్వాజ ఎత్తే చతుర్థమాయుర్దద్యాం కిమే నేన కుర్యా ఇతి. ఏమయ్యా 4వసారి కూడా నీకు నేను ఆయుష్ని ఇస్తాను, ఏం చేద్దాం అనుకుంటున్నావయ్యా అని ప్రశ్న వేశాడు. బ్రహ్మచర్యమేవైనేన చరేయమితి హోవాచ. అయ్యాచారిగా ఉండి వేదాధ్యయనం చేస్తూ ఉంటారు కదా, బ్రహ్మచారి యొక్క లక్షణం ఏమిటి అంటే వేదాధ్యయనం చేయడమే. కాబట్టి ఆయన ఉద్దేశం ఏమిటి అంటే ఇంకా వేదాధ్యయనం చేయాలి అని అనుకుంటున్నాను అన్నాడు ఆయన. ఇంద్రుడికి నవ్వు వచ్చింది. ఈయన సమస్తమైన వేదరాశిని అధ్యయనం చేయాలి అని అనుకుంటున్నాడా? సమస్త వేదరాశిని ఈయన అధ్యయనం చేయగలడా? అలా అయితే కల్పాలు ఉన్నా అన్ని కల్పాలు ఆయన జీవించే ఉండాలి. ఆ విషయం భరద్వాజ మహర్షికి తెలియజేయాలి. తాను మనస్సులో సంకల్పించి తగుం హత్రీన్ గిరిరూపాన విద్వానివ దర్శయాంచకార. 3 పర్వత రూపాలుగా ఉండేటువంటి మట్టి కొండలు ప్రత్యక్షం చేశాట భరద్వాజ మహర్షికి. దాంట్లో తేషాగుంహైకైకస్మాన్ ముష్టినాదదే, దాంట్లో ఒక పిడికిలి మట్టి తీశాడు ఆయన. పిడికిలి మట్టి తీసి భరద్వాజ మహర్షికి ఆ పిడికిలిలో ఉన్న మట్టంతా చూపిస్తూ, ఆ రేణువులంతా చూపిస్తూ, ఏమయ్యా భరద్వాజ, ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు నువ్వు అధ్యయనం చేసినటువంటి వేదము ఇంత మాత్రమే. ఇంకా నువ్వు అధ్యయనం చేయాల్సినటువంటి వేదం ఎంతో తెలుసా? ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నాను, ఇదంతా అధ్యయనం చేయాలి. ఇదంతా అధ్యయనం చేయాలి అంటే ఎన్నో కల్పాలు నువ్వు ఉండి తీరాలి. కల్పం 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 ఉంటూనే ఉండాలి. కల్పము అంటే 432 కోట్ల సంవత్సరాలు ఒక కల్పం అండి. అంటే బ్రహ్మకు ఒక పగలు. ఎంతమంది బ్రహ్మలు పోయారు. ఎంతమంది బ్రహ్మలు పోయినా ఉన్నా నువ్వు పరమాత్మలాగా అలాగే ఉండి తీరాలి. నీ వల్ల అవుతుందా అయ్యా? అనంతా వై వేదాః, వేదానికి అంతము అనేదే లేదు. నువ్వు నేర్చుకున్నంత వరకు నేర్చుకుంటూనే ఉంటావు తప్ప అంతం అనేదే లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వేదరాశి కొంత మాత్రమే, మనం పోగొట్టుకుంది ఎంతో అని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ
వేదాహి యజ్ఞార్థముపప్రయాతా అని చెప్పుకుంటున్నాం కదా. మరి వేదమంతా కూడాను పరమాత్మను ఏ విధంగా పూజించాలో, పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు ఎలాంటివో ఇవన్నీ చేయడం కోసం వేదం ఉద్భవించింది. కానీ ఆ వేదాన్ని మనం సమన్వయం చేసుకొని అధ్యయనం చేసి ఆ వేదానికి అర్థం తెలుసుకోవాలి అంటే మరిన్ని శాస్త్రాలు అధ్యయనం చేసి దాంట్లో సారభూతంగా చెప్పినటువంటి పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనకు సాధ్యపడుతుందా, సామాన్య మానవుడికి అది అందుతుందా అనేటువంటి అనుమానం మనకు కాదండి, వ్యాస మహర్షికే వచ్చింది. కాబట్టి పరమాత్మతత్వం సామాన్యుడి సైతం వెళ్ళాలి. ఈ వేదరాశి అంతా అధ్యయనం చేసి దానికి శిక్షా, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అని మళ్ళీ దానికి పురాణం, ఇతిహాసం ఇవన్నీ అధ్యయనం చేసి వాడు దాంట్లో ఉండే స్థూలంగా ఉండే సూక్ష్మంగా ఉండేటువంటి ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకుని దాన్ని ఉపాసన చేసి మోక్షాన్ని పొందాలి అంటే ఎప్పటికి అవుతుంది? కాబట్టి వీళ్ళకి కొంత సులువుగా ఈ తత్వాన్ని అందిస్తే బాగుంటుంది అని తాను మనస్సులో సంకల్పించుకొని వేదవ్యాస మహర్షి పురాణ వాంగ్మయాన్ని అందించాడు. ఎన్ని పురాణాలు అందించాడండి? 18 పురాణాలు ఆయన అందించాడు. ఏమండి, పరమాత్మతత్వం ఒకటి అంటున్నారు కదా, 18 పురాణాలు అందించాలా? ఒక్కొక్క పురాణం ఒక్కొక్క వైభవాన్ని తెలియజేస్తుంది. బ్రహ్మపురాణం అని, పద్మపురాణం అని, విష్ణు పురాణము అని, లేకపోతే మార్కండేయ పురాణము అని, శివపురాణం అని, ఒక్కొక్క పురాణం ఒక్కొక్క పేరుతో ఉంది. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవత స్తుతించబడతాడు. ఏమిటండి ఇది? పరమాత్మతత్వం ఎట్లా తెలుస్తుందండి అంటే లేదు. ఈ ప్రశ్న వ్యాస మహర్షికి కూడా కలిగింది. ఒక తత్వాన్ని తెలియజేయాలి అంటే మనం చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తరగతి గదిలో ఒక పిల్లవాడికి పాఠం చెప్పాలి అంటే ఒక్క విషయమే పాఠం చెప్పాలనుకున్నాడు ఒక ఉపాధ్యాయుడు. ఎన్ని రకాలుగా చెప్తాడండి? ఒక విషయం అర్థం అవ్వడం కోసం రకరకాలుగా చెప్తాడు. 30 మందో 40 మంది పిల్లలు ఉంటే వారిని అందరినీ మేపుతూ వారికి అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే ఆ ఉపాధ్యాయుడు పడేటువంటి బాధ ఆ ఉపాధ్యాయుడికే తెలుస్తుంది. రకరకాలుగా వారికి మస్తిష్కంలో ఆ పాఠం అంతా దూరేంత వరకు కష్టపడతాడు. మరి ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నటువంటి ఈ భూమండలం ఇది. రకరకాల మనస్తత్వాలు, రకరకాల మనుషులు, రకరకాల భాషలు, వీరందరికీ అర్థం అవ్వాలి అంటే ఎలా అర్థం అవ్వాలి అని ఆలోచించాడు ఆయన కూడా. ఆలోచించి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి అంటే ప్రపంచం త్రైగుణ్యం కదా, 3 గుణాలతో విరాజిల్లుతుంది కదా. సాత్విక గుణం, రాజస గుణం, తామస గుణం అని 3 గుణాల కలయికే ఈ ప్రపంచం అంతా కూడాను, ఈ సృష్టి కూడా. కాబట్టి మనుష్యులు కూడా ఈ 3 గుణాలతోనే ఉంటాడు. మనిషి కూడా సాత్విక గుణం, రజోగుణం, తమో గుణంతో ఉంటాడు. కొంతమందికి సాత్విక గుణం ఎక్కువగా ఉండి తామస గుణం తక్కువగా ఉండి రజోగుణం తక్కువగా ఉంటుంది. కొంతమందికి రజోగుణం ఎక్కువగా ఉండి సాత్విక గుణం తక్కువగా ఉండి తామస గుణం తక్కువగా ఉంటుంది. కొంతమందికి తామస గుణం ఎక్కువగా ఉండి సాత్విక గుణం, రాజస గుణం తక్కువగా ఉంటుంది. మొత్తానికైతే ఈ 3 గుణాలైతే ఉంటాయి కదా. ఇది ఆలోచించి ఒక్కొక్క గుణానికి 6 భాగాలుగా 6 పురాణాలు అందిస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించినటువంటి మహర్షి 18 పురాణాలు అందించాడు. అలా పురాణ ఆవిర్భావం కలిగింది. పురాణాలని మనం సుహృత్ సంహితాలు అంటాం. అంటే ఒక స్నేహితుడు ఏ విధంగా బోధిస్తాడో, పక్కన ఉండి మనకు మంచిని చెప్తాడో ఆ విధంగా పురాణాలు చెప్తాయట. వేదాలు ప్రభు సంహితాలు, కేవలం శాసనం మాత్రమే చేస్తుంది. సత్యం వద ధర్మంచర, ఏమయ్యా సత్యాన్నే మాట్లాడాలి, నువ్వు ధర్మంగానే ఉండాలి అంటుంది తప్ప ఏమయ్యా నేను లేకపోతే ఏం చేస్తావు అంటే సమాధానం చెప్పదు. ఆ సమాధానం నీకు కావాలి అంటే పురాణాన్ని నువ్వు అధ్యయనం చేయాలి. పురాణాలు సుహృత్ సంహితాలు. స్నేహితుడు ఎలా ఉంటాడండి? గుహ్యన్ నిగూహయతి యోజయతే హితాయ పాపాన్ నివారయతి. స్నేహితుడు ఎప్పుడూ కూడాను నీకు ఉండేటువంటి రహస్యాలు ఏవైతే ఉంటాయో అవి చెప్పడు. యోజయతే హితాయ, నీకు హితాన్నే చెప్తాడు. పాపాన్ నివారయతి గుణాన్ ప్రకటీకరోతి, పాపాన్ నివారయతి. నువ్వు పాపకార్యాలు చేస్తూ ఉంటే ఏమయ్యా చేయొద్దురా, ఎందుకు చేస్తావు అని అక్కడి నుంచి మరుస్తాడు. గుణాన్ ప్రకటీకరోతి, నీకుండేటువంటి మంచి లక్షణాలు ఏవైతే ఉంటాయో అది 10 మందికి చెప్తాడు. అది సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః అన్నట్టుగా సుహృత్ సంహితాలు. ఈ పురాణాలన్నీ కూడాను
స్నేహితుడు ఏ విధంగా పక్కన చేరి నీకు బోధిస్తూ ఉంటాడో మంచి, ఆ విధంగా ఈ పురాణాలన్నీ కూడాను మనకు సుహృత్సమ్మితాలుగా ఉన్నాయన్నమాట. కాబట్టి వేదవ్యాస మహర్షి మన హితం కోసం అందించినటువంటి 18 పురాణాలలో ఒక పురాణమైనటువంటిది ఇవాళ మనం తెలుసుకోబోయేటువంటి పురాణము శ్రీ వరాహ పురాణము ఒకటి. పురాణాలు 18. ఆ 18 పురాణాలలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 6 సాత్విక పురాణాలు, 6 రాజస పురాణాలు, 6 తామస పురాణాలు. అవి ఏమిటి అంటే వైష్ణవం, నారదీయం చ తథా భాగవతం శుభం, గారుడంచ తథా పాద్మం, వారాహం శుభదర్శనే, షడేతాని పురాణాని సాత్వికాని శుభాననే. సాత్విక పురాణాలు 6. అవి ఏమిటంటే విష్ణు పురాణము, నారద పురాణము, భాగవతము, గరుడ పురాణము, పద్మ పురాణము, వరాహ పురాణము. ఈ 6 పురాణాలు కూడా సాత్వికమైనటువంటి పురాణాలు. పురాణ పరంపరలో మామూలుగా అయితే ఈ వరాహ పురాణం 12వదిగా చెప్తారు. కానీ సాత్విక పురాణాలలో 6వది ఈ వరాహ పురాణము. మరి అలాంటి ఆ పురాణము అంటున్నాం కదా, పురాణం అంటే అర్థం ఏమిటండి అంటే పురా నీయతే, లేకపోతే పురా నవ. పురా అంటే ఆ కాలానికి నిన్ను తీసుకుని వెళుతుంది, లేకపోతే పురా నవ ఎంత పాతదైనా కూడాను మనం వింటూ ఉంటే చాలా కొత్తగా ఉంటుందండి, ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. కాబట్టి దానికి పురాణము అని పేరు. ఇంకా ఈ పురాణానికి ఒక 5 లక్షణాలు పెద్దలు చెప్పారు. పురాణం అంటే దానికి ఉండేటువంటి లక్షణం ఏమిటి? ఒక మనిషి అంటే ఎలా ఉంటాడండి? 2 చేతులు, 2 కాళ్ళు, ఒక తలకాయి, 2 కళ్ళు, ఒక ముక్కు, 2 చెవులు, ఇట్లా ఉంటాడు కదా. అట్లానే పురాణానికి ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే ఒక 5 రకాల లక్షణాలు పురాణంలో ఉన్నాయిట. ఏమిటి అంటే సర్గశ్చ, సృష్టికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పి ఉండాలి. అంటే ఈ సృష్టి ఎలా ఆవిర్భవించింది, పరమాత్మ ఎట్లా సంకల్పం చేసుకున్నాడు, ఆ సంకల్పంలో ఎట్లా మహత్తత్వం ఆవిర్భవించింది, మహత్తు నుంచి అహంకారం, అహంకారం నుంచి పంచతన్మాత్రలు, పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు, పంచభూతాల నుంచి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, తర్వాత బుద్ధి, తర్వాత మనస్సు, తర్వాత జీవులు, ఇట్లా ఆ తత్వాన్ని అంతటినీ కూడా చెప్పగలిగి ఉండాలి. కాబట్టి దాన్ని సర్గము అంటే సృష్టి ఎట్లా ఆవిర్భవించిందో చెప్పి తీరాలి. దీన్ని సర్గము అని అంటాం. ప్రతిసర్గశ్చ, ఎట్లా ప్రళయం జరిగింది, ఎన్ని రకాల ప్రళయాలు ఉన్నాయి. ప్రళయం అనగానే మనకందరికి గుర్తొస్తుంది చీకటి అయిపోతుంది, మొత్తం సముద్రం వస్తుంది, కొట్టుకుపోతాం అంతా అని. కానీ ప్రళయాల్లో కూడా అవాంతర ప్రళయము అని, మహాప్రళయము అని కొన్ని రకాలు ఉన్నాయండి. బ్రహ్మ నిద్రపోయినప్పుడల్లా ప్రళయం వస్తుంది. ఇందాక కల్పం ఉన్నాను చూసారా, కల్పానికి ఒక ప్రళయం వస్తుంది. ఆయన నిద్రించే సమయంలో ఎవరైనా సరే 8 గంటలు పనిచేస్తారు, తర్వాత ఇంటికి వెళ్తారు, ఇంటి పనులు చూసుకుంటారు, రాత్రి పడుకుంటారా లేదా, పాపం బ్రహ్మగారికి కూడా నిద్ర వస్తుంది. ఆ సమయంలో ప్రళయం వస్తుంది, దాన్నే కల్పం అంటారు. అంటే 432 కోట్ల సంవత్సరాలు అయిన తర్వాత ఆయనకి నిద్ర వస్తుంది, పడుకుంటాడు. అప్పుడు అంతా ఒక ప్రళయం చిన్న అవాంతర ప్రళయం అంటాం దాన్ని. మహాప్రళయం అంటే ఏంటో తెలుసా అండి? ఈ బ్రహ్మ కూడా ఉండడు, దాన్ని మహాప్రళయం అంటాం. అప్పుడు మొత్తం చీకటి, మొత్తం సముద్రంతో కొట్టుకుపోవడం, ఎవడూ కనిపించడు. ఆ కనిపించినటువంటి ఆ సముద్రంలో మొత్తం చీకటిలో ఏమీ అర్థం కాదు. ఆ సమయంలో ఒక చిన్న మర్రాకు కొట్టుకుని వస్తూ ఉంటుంది. దాంట్లో చిన్న చిన్న చేతులతో, చిన్ని కాళ్లతో కరారవిందేర పదారవిందం ముఖారవిందే వినివేశయంతం బటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అని ఏ విధంగా అయితే పెద్దలు కీర్తిస్తారో, తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు అని చెప్పినట్లుగా తాను ఎల్లప్పుడూ కూడాను ఈ సృష్టి మొత్తం అయిపోయిన తర్వాత తాను మాత్రమే ఉంటాడు చూసారా, దాన్ని మహాప్రళయం అని అంటాం. కాబట్టి ఇలాంటి లక్షణాలు ప్రతిసర్గశ్చ వంశ, రాజుల యొక్క వంశాలన్నీ కూడాను దాంట్లో తెలియజేసి ఉండాలి. మన్వంతరాణిచ, 14 మన్వంతరాలు కూడా దాంట్లో తెలియజేసి ఉండాలి. వంశానుచరితంచేతి, ఆ రాజుల యొక్క ఇతర వంశాలు కూడా తెలియజేయగలగాలి. ఈ రకమైనటువంటి 5 రకాల విషయాలు కూడా దేంట్లో అయితే ఉంటుందో దానిని పురాణము అంటాము అని పెద్దలు శాస్త్రము, పురాణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అట్లాంటి పురాణ రత్నమైనటువంటి పురాణము వరాహ పురాణము. ఆ పురాణంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ముందుగా ఆ పురాణంలో ఉండేటువంటి శ్లోకాలను, ముఖ్యమైనటువంటి శ్లోకాలను మనం ఒక్కసారి పఠనం చేసుకొని ఆ అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ ప్రసార మాధ్యమాలలో ఉండేటువంటి వారంతా కూడాను వారి వారి ఇళ్లల్లోనే చక్కగా పారాయణ చేసుకునేటువంటి అవకాశాన్ని మనకు ఎస్వీబీసీ ఛానల్ వారు కల్పించారు. ఒక్కసారి వారు కూడా నిమీలిత నేత్రులై ఆ భగవంతుణ్ణి, ఆ వరాహ రూపాన్ని తమ మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఈ శ్లోకాలంతా కూడా అనుసంధానం చేయండి. ఈ ప్లవనామ సంవత్సరంలో మంచి అద్భుతాలంతా కూడా వారు చూడబోతూ ఉన్నారు తప్పకుండా అని మనస్సులో సంకల్పం చేస్తూ ఆ శ్లోకాలన్నీ, ముఖ్యమైన శ్లోకాలన్నీ మనం పారాయణ చేద్దాం. నమస్తస్మై వరాహాయ నమస్తస్మై వరాహాయ లీలయోద్ధరతే మహీం లీలయోద్ధరతే మహీం ఖురమధ్యగతో యస్య పురగత్యయతో యస్య మేరుః ఖణఖణాయతే మేరుః ఖణఖణాయతే దంష్ట్రాగ్రేణోద్ధృతా దంష్ట్రా గౌరుదధి పరివృతా పర్వతైర్నిమ్నగాభిః పర్వతైర్నిర్నభాగిభిః సాకం మృత్పిండవత్ప్రాక్ సాకం ముత్పిండవక్ప్రాత్ బృహదుర్వపుషా బృహదుర్వపుషా అనంతరూపేణ యేన అనంతరూపేణ యేన సోయం కంసాసురారిః సోయం కంసాసురారిః మురనరకదశాస్య మురనరకదశాస్య అంతకృత్సర్వసంస్థః అంతకృత్సర్వసంస్థః కృష్ణో విష్ణుః సురేశో కృష్ణో విష్ణుః సురేశో నుదతు మమ రిపూన్ నుదతు మమ రిపూన్ ఆదిదేవో వరాహః ఆదిదేవో వరాహః కల్పే కల్పే భవానేవ కల్పే కల్పే భవానేవ మాం సముద్ధరతి ప్రభో మాం సముద్ధరతి ప్రభో నచాహం వేదతే మూర్తిం నచాహం వేదతే మూర్తిం ఆదిసర్గేషు కేశవ ఆదిసర్గేషు కేశవ వేదేషు చైవ నష్టేషు వేదేషు చైవ నష్టేషు మత్స్యో భూత్వా రసాతలే మత్స్యో భూత్వా రసాతలే ప్రవిశ్యతానథోత్కృష్య ప్రవిశ్యతానథోత్కృష్య బ్రహ్మణే దత్తవానసి బ్రహ్మణే దత్తవానసి అన్యత్సురాసురమితే అన్యత్సురాసురమితే త్వం సముద్రస్య మంథనే త్వం సముద్రస్య మంథనే ధృతవానసి కౌర్మ్యేణ ధృతవానసి కౌర్మ్యేణ మందరం మధుసూదన మందరం మధుసూదన పునర్వరాహ రూపేణ పునర్వరాహ రూపేణ ఆగచ్చంతీం రసాతలం ఆగచ్చంతీం రసాతలం ఉజ్జహారైకదంష్ట్రేణ ఉజ్జహారైకదంష్ట్రేణ భగవన్ వై మహార్ణవాత్ భగవన్ వై మహార్ణవాత్ అన్యద్ధిరణ్యకశిపుః అన్యద్ధిరణ్యకశిపు వరదానేన దర్పితః వరదానేన దర్పితః ఆబాధమానః పృథివీం ఆబాధమానః పృథివీం సత్వయా వినిపాతితః సత్వయా వినిపాతితః పునర్నిక్షత్రియా దేవ పునర్నిక్షత్రియా దేవ త్వయా చాపి పురాకృత త్వయా చాపి పురాకృత కామదజ్ఞేన రామేణ జామదజ్ఞేన రామేణ త్వయా భూత్వా సకృత్ ప్రభో త్వయా భూత్వా సకృత్ ప్రభో పునశ్చ రావణే రక్షః పునశ్చ రామణే రక్షః క్షపితం క్షత్రతేజసా శపితం క్షత్రతేజసా బలిః ప్రబద్ధో భగవన్ బలిః ప్రబద్ధో భగవన్ త్వయా వామన రూపిణా త్వయా వామన రూపిణ హసతస్తస్య కుక్షౌ తు హసతస్తస్య
కుక్షౌతు జగద్ధాత్రీ దదర్శః జగద్ధాత్రీ దదర్శః రుద్రాన్ దేవాన్ సవసవః రుద్రాన్ దేవాన్ సవసవః సిద్ధ సంఘాన్ మహర్షిభిః సిద్ధ సంఘాన్ మహర్షిభిః సచంద్ర సూర్యగ్రహ సప్తలోకాన్ సచంద్ర సూర్యగ్రహ సప్తలోకాన్ అంతస్థితాంస్తత్ర ఉపాత్త ధర్మాన్ అంతస్థితాంస్తత్ర ఉపాత్త ధర్మాన్ ఇదీదృశం పశ్యతి ఇదీదృశం పశ్యతి సా సమస్తం సా సమస్తం యావత్ క్షితిః యావత్ క్షితిః వేపిత సర్వగాత్ర వేపిత సర్వగాత్ర ఉన్మీలితాస్యస్తు ఉన్మీలితాస్యస్తు యదా మహాత్మా యదా మహాత్మా దృష్టోధరణ్యా దృష్టోధరణ్యా అమల సర్వగాత్ర్యా అమల సర్వగాత్ర్యా తావత్ స్వరూపేణ తావత్ స్వరూపేణ చతుర్భుజేన చతుర్భుజేన మహోదధౌ మహోదధౌ సుప్తమథోన్వపశ్యత్ సుప్తమథోన్వపశ్యత్ శేషపర్యంకశయనే శేషపర్యంకశయనే సుప్తం దేవం జనార్దనం సుప్తం దేవం జనార్దనం దృష్ట్వా తన్నాభి దృష్ట్వా తన్నాభి పంకేరుహాంతస్థం పంకేరుహాంతస్థం తం చతుర్భుజం తం చతుర్భుజం కృతాంజలిపుటా దేవీ కృతాంజలిపుటా దేవి స్తుతిం ధాత్రీ జగాదః. స్తుతిం గాత్రీ జగాదః. ఇంతవరకు ఈ పురాణంలో ఉండేటువంటి ముఖ్యమైన శ్లోకాలు మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి శ్లోకంలో నమస్తస్మై వరాహాయ లీలయోద్ధరతే మహీం ఈ పురాణంలోకి ప్రవేశిస్తున్నామండి. సూత మహర్షి పురాణాన్ని చెబుతూ ఉన్నాడు. దాంట్లో ప్రళయం సంభవించింది. ఆ ప్రళయంలో ఈ భూమిని వరాహరూపి అయినటువంటి శ్రీ విష్ణు భగవానుడు లేవనెత్తుతూ ఉన్నాడు. ఇప్పుడు భూమిని లేవలెత్తాలి అంటే ఆయన ఎక్కడ నిలబడాలండి? అందువల్ల అనమాచార్యుడు అంటాడు కదా, ఉర్వీధరునకు కాలుననొక చోటేడ పార్వతీ స్తుత్యునకు భావమిక నేడ విశ్వప్రకాశునకు వెలిగేడలో నేడ శాశ్వతునకు హింప జన్మమిక నేడ. ఆ పరమాత్మ భూమిని లేవనెత్తుతున్నాడంటే ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. కల్పం వచ్చింది, ఒకానొక కల్పంలో భూమిని ఆయన లేవనెత్తుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు కదా చమత్కారంగా. వరాహమూర్తి ఈ భూమిని ఉద్ధరించేటువంటి సందర్భంలో ఖురమధ్య గతోయస్య మేరుః ఖణఖణాయతే. ఖురమధ్య గతోయస్య ఆయన గిట్టలలో ఈ మేరు పర్వతం చిక్కుకొని కాలి అందలు ఎట్లా అయితే గల్లు గల్లుమంటాయో అలా ఉందట ఆ మేరు పర్వతం యొక్క పరిస్థితి. కాబట్టి అలాంటి ఆ వరాహ వైభవాన్ని మనం ఇంకా ముందు ముందు తెలుసుకోబోతూ ఉన్నాం. దానిలో ముఖ్యమైనటువంటిది ఈరోజు భూదేవీకృత విష్ణు స్తుతి. దానిని ముందుగా మనం అనుసంధానం చేసుకొని ఆ మహావిష్ణువు యొక్క వరాహరూపి అయినటువంటి భగవాను యొక్క కృపకు పాత్రులమవుదాం. అందరూ కూడా ఆ వరాహ రూపాన్ని ధ్యానం చేస్తూ ఈ ప్రార్థనా శ్లోకాన్ని చక్కగా అనుసంధానం చేయండి. నమః కమలపత్రాక్ష నమః కమలపత్రాక్ష నమస్తే పీతవాససే నమస్తే పీతవాససే నమః సురారి నమః సురారి విధ్వంసకారిణే విధ్వంసకారిణే పరమాత్మనే పరమాత్మనే శేషపర్యంకశయనే శేషపర్యంకశయనే ధృతవక్షస్థలశ్రియే ధృతవక్షస్థలశ్రియే నమస్తే సర్వదేవేశ నమస్తే
సర్వదేవేశ నమస్తే మోక్షకారిణే నమస్తే మోక్షకారిణే నమః శార్ంగాసి చక్రాయ నమః శార్ంగాసి చక్రాయ జన్మ మృత్యు వివర్జితః జన్మ మృత్యు వివర్జితః నమో నమో నాభ్యుత్థితమః నాభ్యుత్థితమః కమలాసన జన్మనే కమలాసన జన్మనే నమో విద్రుమరక్రోష్ఠ నమో విద్రుమరక్రోష్ఠ పాణి పల్లవ శోభినే పాణి పల్లవ శోభినే శరణం త్వాం ప్రపన్నాస్మి శరణం త్వాం ప్రపన్నాస్మి త్రాహి నారీం ఇనాగసాం త్రాహి నారీమినాగసాం పూర్ణ నీలాంజనాకారం పూర్ణనీలాంజనాకారం వారాహం తే జనార్దన వారాహం తే జనార్దన దృష్టాభీతాస్మి భూయోపి దృష్టాభీతాస్మి భూయోపి జగత్వద్దేహ గోచరే జగత్వద్దేహ గోచరే ఇదానీం కురు మే నాథ ఇదానీం కురు మే నాథ దయాం త్రాహి మహాప్రభో దయాం త్రాహి మహాప్రభో కేశవః పాతు మే పాదౌ కేశవః పాతు మే పాదౌ జంఘే నారాయణో మమ జంఘే నారాయణో మమ మాధవో మే కటిం పాతు మాధవో మే కటిం పాతు గోవిందో గుహ్యమేవ చ గోవిందో గుహ్యమేవ చ నాభిం విష్ణుస్తు మే పాతు నాభిం విష్ణుస్తు మే పాతు ఉదరం మధుసూదనః ఉదరం మధుసూదనః పురస్త్రివిక్రమః పాతు పురస్త్రివిక్రమః పాతు హృదయం పాతు వామనః హృదయం పాతు వామనః శ్రీధరం పాతు మే కంఠం శ్రీధరం పాతు మే కంఠం హృషీకేశో ముఖం మమ ఋషికేశో ముఖం మమ పద్మనాభస్తు నయనే పద్మనాభస్తు నయనే శిరో దామోదరో మమ శిరో దామోదరో మమ ఏవన్యస్య ఏవం యస్య హరేర్న్యాసం హరేర్న్యాసం నామాని జగతి తదా నామాని జగతి తదా నమస్తే భగవన్ విష్ణో నమస్తే భగవన్ విష్ణు ఇత్యుక్త్వా విరరామః ఇత్యుక్త్వా విరరామః. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ భూదేవిని పరమాత్మ అయినటువంటి వరాహ రూపి అయినటువంటి పరమాత్మ శ్రీ విష్ణు భగవానుడు లేవనెత్తిన తరువాత ఆమె కొన్ని ప్రశ్నలు వేసింది. ఏమయ్యా, ఒక్కొక్క కల్పంలో నన్ను వచ్చి ఎప్పుడూ ఉద్ధరిస్తూ ఉంటావు, దశావతారాలు ధరించావు, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క మహత్కార్యాన్ని చేశావు, కానీ ఈ సృష్టి ఎలా ఆరంభమవుతుందో, ప్రళయం ఎట్లా సంభవిస్తుందో, ఈ వంశాలు ఏమిటో ఇవేమీ నాకు పాలుపోవడం లేదయ్యా, నాకు దయచేసి వివరంగా ఈ విషయాలన్నీ చెప్పాల్సింది అని ప్రాధేయపడింది భూదేవి. వెంటనే వరాహ రూపంలో ఉన్నటువంటి ఆ విష్ణు భగవానుడు నవ్వాట. మందస్మితం కాదండి, చిరునవ్వు కాదు, నవ్వాడు హహహ అని. ఆ నవ్వినప్పుడు నోట్లో ఉన్నటువంటి అన్ని లోకాలు కూడా కనిపించింది ఆవిడికి. మనం కొన్ని సన్నివేశాలు చూస్తూ ఉంటే పురాణాల్లో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంటాడు ఆయన. ఎందుకు చూపిస్తాడో తెలియదు. భారత యుద్ధం జరుగుతూ ఉంది, ఒకవైపు మా తాతగారు ఉన్నారు, మా మామయ్య గారు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, మా అన్నయ్యలు ఉన్నారు, వీళ్ళంతా చూస్తుంటే భయం వేస్తోంది, కాబట్టి నేను చంపను అన్నటువంటి అర్జునుణ్ణి తీసుకుని వెళ్ళి ఆయన విశ్వరూపాన్ని చూపించాడు. ఒక్కసారిగా భయం వేసింది ఆయనకి. ఇదేమిట్రా, ఇంతకాలం మన పక్కన ఉండి రథసారథిగా ఉన్నాడు. కృష్ణుడి యొక్క పరిస్థితి ఏమిటంటే గుర్రాన్ని తీసుకుని వెళ్ళేవాడు, మేపేవాడు, దానికి నీళ్లు దాగించేవాడు, వచ్చి రథసారథిగా ఉన్నాడు, ఒక పాగా చుట్టుకున్నాడు, పోతూ ఉన్నాడు. ఇట్లాంటి వాడు కదా కృష్ణుడు. మరి అలాంటిది ఇలా ఉన్నాడేంటి, విశ్వరూపాన్ని చూపిస్తున్నాడేంటి అని భయపడ్డాట. కాబట్టి అలాంటి విశ్వరూపం ఇక్కడ భూదేవికి కూడా కనిపించింది. కనిపించినప్పుడు తనకు కూడా ఒక తొట్రుపాటు ఏర్పడింది. ఏర్పడి ఒక్కసారిగా
ఆ భగవాను ప్రార్థించి నమః కమలపత్రాక్ష నమస్తే పీతవాససే. కమలపత్రాక్ష అంటే చాలా విశేషణం అండి. అక్కడ సూర్య భగవాను అంతర్యామిగా ఉండేటువంటి సూర్య భగవానుని ప్రార్థన చేయడం. ఇలా ప్రార్థన చేసి ఆమె ఆ భగవానుని యొక్క అనుగ్రహానికి పాత్రురాలైంది. మిగతా అన్ని విషయాలు ఈ పురాణ వైశిష్ట్యాన్నంతటినీ కూడాను విపులంగా మనం మరుసటి రోజున తెలుసుకుందాం. ముందుగా ఈ సమాపన శ్లోకాలు ప్రార్థన చేసుకొని ఈ పారాయణని ఇవాళ ముగిద్దాం. యదక్షర పదభ్రష్టం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.